ఈ వారం ఈజీ చట్నీస్లో ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్లోకి 1 నిమిషంలో తయారయ్యే పచ్చళ్ళు, ఒకటి ఉల్లిపాయతోటి ఒకటి కొత్తిమీరతోటి మీతో షేర్ చేయడానికి వచ్చాను. ముందుగా కొత్తిమీర పచ్చడి. ఈ 2 పచ్చళ్ళు కూడా ఏ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్కైనా కూడా సూపర్గా ఉంటాయి, మీరు ట్రై చేయండి. ముందు కొత్తిమీర పచ్చడి. దీనికి కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, చింతపండు, బెల్లం. మొదటి పచ్చడి కొత్తిమీర, 2 కట్టలు కొత్తిమీర, 5-6 పచ్చిమిరపకాయ ముక్కలు, తురిమిన బెల్లం 2 చెంచాలు, గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు 2 చెంచాలు, సరిపడా ఉప్పు, ఇది కొంచెం నీళ్ళు వేసుకుని ఇది మెత్తగా గ్రైండ్ అయిపోయింది. దీన్ని బౌల్లోకి తీసుకోవడం. ఒక్క నిమిషంలో రెడీ అయ్యే కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇలాగే త్వరగా అయిపోయే ఉల్లిపాయ పచ్చడి చూపిస్తాను. ఇన్స్టెంట్ ఉల్లిపాయ పచ్చడికి 2 పెద్ద ఉల్లిపాయలు తరిగి ముక్కలు, ఎండుమిర్చి, ధనియాలు, బెల్లం, చింతపండు, జీలకర్ర. 1 నిమిషంలో అయిపోయే ఉల్లిపాయ పచ్చడికి కావాల్సినవి తరిగిన ముక్కలు. ఇది ఉల్లిపాయ ఘాటు ఉంటుంది, ఎండుమిర్చి కొంచెం తగ్గించి వేసుకుంటే బాగుంటుంది. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర. ముందు వీటిని మెత్తగా మిక్సీ వేసుకున్నాక ఇది కొంచెం నలిగాక ఇందులో కొంచెం బెల్లం, 1 స్పూన్ చింతపండు గుజ్జు, ఇందులో సరిపడా ఉప్పు, ఈ 2 ఇన్స్టెంట్ పచ్చళ్ళకి కావాల్సిన పోపు. స్టవ్ వెలిగించుకొని 2 స్పూన్స్ ఆయిల్, నూనె వేడెక్కాక 1 స్పూన్ ఆవాలు ఇందులో వేసి 2 ఎండుమిరపకాయలు, పోపు వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక్క నిమిషంలో అయిపోయే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ చట్నీస్ రెడీ అయిపోయాయండి. ఇవి దోశ, ఇడ్లీ, ఉత్తప్పం వీటన్నిటితోటి ఇది బాగుంటాయి. ఇవి కొంచెం పులుపు, తీపి 2 కనపడుతూ ఉంటుంది టేస్ట్ ఇందులో. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా మీ కామెంట్లన్నీ షేర్ చేయండి.